వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూడండి. లోకేష్ గారి సంస్కారం చూడండి, ఎంత ముచ్చట వేస్తుందో. వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కొన్ని కొలగజ్జి కుక్కలు, వాళ్ళంతా కమ్మవారేగా అంటారేమో. ఒక్కసారి మీ కళ్ళల్లో బులుగు రంగు తీసి చూడండి. ఎస్టీ మహిళ రాగానే లేచి నిలబడి ఎలా పలకరించారో చూడండి. ఆమె మంత్రి కదా అందుకేనేమో అనుకుంటారేమో, కానీ ఆమె తర్వాత ఒక ఎస్సీ మహిళ పీతల సుజాత గారు కూడా వచ్చారు. ఆమెకు ఇప్పుడు ఏ పదవి లేదు, అయినా లోకేష్ గారు అదే గౌరవం ఇచ్చారు ఆమెకు. తన పక్కన కూర్చున్న మైనారిటీ నేత షరీఫ్ గారి చేతిలో చెయ్యి వేసి పట్టుకుని కూర్చున్నారు నారా లోకేష్. మరోపక్క బీసీ నేత మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు. ఈ రోజుల్లో ఇంతలా అమ్మా బాబులకే గౌరవం ఇవ్వని రోజులు. జగన్మోహన్ రెడ్డి చూసాం, గత పాలకుడు జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం ఎలా వ్యవహరించేవాడు. చెల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేసిన పరిస్థితి, తన్న తల్లిని కోర్టు మెట్లెక్కించిన పరిస్థితి, ఇక బాబాయ్ సంగతే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఎప్పుడు కళ్ళలో కనిపించేలా చేసిన పరిస్థితి. ఇలా మన కళ్ళ ముందే ఒక సైకోను చూసాం. అలాంటి వాడితో పోలిక కాదు, కానీ ఎందుకో ఈ వీడియోలో లోకేష్ గారిని చూస్తే ముచ్చట వేసింది. చదువుకుంటే ముందు సంస్కారం కావాలి, పిల్లలకు ముందు అది నేర్పండి. చదువు సక్సెస్ అన్ని ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సంస్కారం నేర్పిస్తే పిల్లలకి చదువు సక్సెస్ అన్ని ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. నారా లోకేష్ గారి లాగా తోటకూర దొంగిలించిన నాడే తల్లి మందలించినట్టయితే లక్షల కోట్లు దోచేసే పరిస్థితి వచ్చేది కాదు, వేల మంది ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చేది కాదు. నారా లోకేష్ చూశారు కదా వీడియోలో, ఆయన ప్రవర్తన ఎలా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో వీడియోలు ఎలా ఉండేవి. ఇదే సంస్కారవంతుడికి సంస్కారహీనుడికి ఉన్న తేడా.